ఏవి9 టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్న ఆనంద్ కొండేటి. వ్యవసాయం లాభసాటిగా ఉండాలంటే రైతులు వ్యవసాయ విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వెంకటరామన్నగూడెంలో డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో శుక్రవారం ఉపకులపతి డాక్టర్ కట్టుపల్లి ధనంజయరావు అధ్యక్షతన రైతు సదస్సు నిర్వహించారు. సుస్థిర ఉద్యానం సుభిక్ష ఫలసాయం అనే అంశంపై వక్తలు అవగాహన కలిగించారు. ఆధునిక విజ్ఞానం, సాంకేతికత, కృత్రిమ మేధస్సు, డ్రోన్ టెక్నాలజీ, స్వయంచాలిత పరికరాల వినియోగం తదితర అంశాలను వివరించారు. రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు ఈ సదస్సులో పాల్గొన్నారు. వ్యవసాయంలో ఆధునిక విజ్ఞానం గురించి, లాభసాటి విధానాల గురించి విశ్వవిద్యాలయ అధ్యాపకులు, శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కలిగించారు. విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ కె ధనంజయరావు నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమానికి తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఎందుకంటే ఇప్పటికే చాలా కాలతీతం అయింది. ఈ టైంకి మీటింగ్ అయిపోయి ఉంటే ఎండ దెబ్బ తినకుండా ఉందరు, కానీ సమయం లేదు. చాలామంది వేదిక మీద మాట్లాడవలసిన అవసరం ఉంది. ఇది క్లైమేట్ కూడా అనుకూలించట్లేదు కాబట్టి మరి మాట్లాడవలసిన అవసరం ఉంది. నేను కూడా బయట మీటింగ్ ఉంది కాబట్టి దయించి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఈ హార్టికల్చర్ యూనివర్సిటీలో గత 5 సంవత్సరాల్లో ఏ రకమైన రైతు సదస్సులు కానీ, రైతులకి వారి కష్ట నష్టాలు కానీ అడిగిన ప్రభుత్వం ఎప్పుడూ జరగలేదు. మరి ధనంజయ్ గారు వచ్చిన తర్వాత ఇనిషియేటివ్ తీసుకుని అందరినీ ఇక్కడికి ఇన్వైట్ చేసి రైతులు కూడా ఇక్కడ మోటివేట్ చేసి, మరి మీరు ఏ పంటలు వేస్తే లాభపడతారో, మరి ఏం చేస్తే లాభపడతారో అనే విధంగా మరి ఆయన ఇక్కడ ఏర్పాటు చేసి అన్ని కృషి కేంద్రాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ మీ అందరికీ ఎడ్యుకేట్ చేసే విధంగా చేసినందుకు ముందుగా ఆడికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మనకి బందిపోటు పరిపాలన నుంచి ఈ రాష్ట్రాన్ని విముక్తి కలిగిన అభివృద్ధి దశలో వెళ్తున్నటువంటి మనకి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ముందుగా అందరికీ కూడా నమస్కారం. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాలు బందిపోటు పరిపాలన జరిగింది. నిన్న చాలామంది వైసీపీ నాయకులు వెన్నుపోటు పరిపాలన అంటారు. వెన్నుపోటు అనేది పూర్తిగా పేటెంట్ రైటు జగన్మోహన్ రెడ్డి గారికే ఉంది. ఇవాళ రైతులను ఆదుకుంటున్న ప్రభుత్వం, రైతులు ఆర్థికంగా శక్తివంతులు చేసే ప్రభుత్వం. ఇవాళ ధాన్యం తోలితే మరి చాలా వరకు హార్టికల్చర్ కాలేజీ మెట్ట ప్రాంతం అంతా హార్టికల్చర్ వేసినప్పుడు కూడా ఈ యొక్క పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో మరి డెల్టా ప్రాంతం అంతా కూడా ధాన్యం మీద ఆధారపడిగా రైతులు ఉన్నారు. అదేవిధంగా ఆక్వా రంగం మీద కూడా ఆధారపడతారు. మరి అవన్నీ గమనించి ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు గత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దయించి అందరూ కూడా హార్టికల్చర్ వైపు వెళ్ళమంటే ఆయన మీద తెగ ట్రోల్ చేశారు. వ్యవసాయం లాసు ఎవరో చేయొద్దని ముఖ్యమంత్రి అన్నాడని చెప్పి. ఈరోజు రైతులు ఎక్కడ మొగ్గు చూపుతున్నారో మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ రైతు కూలీలు కానీ, రైతులు కానీ కష్టపడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇవాళ హార్టికల్చర్ మీద పూర్తిగా రైతులంతా డిపెండ్ అవుతూ ఉన్నారు. ఇవాళ మరి కొబ్బరి చూసుకుంటే దాంట్లో కోకేసిన పొలానికి 1,50,000 రూపాయలని కౌలు చెల్లిస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి పామాయిల్ వేస్తే 1,00,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు ఎకరానికి. అంటే ఒక ఇండస్ట్రీలో తయారు చేయాలని ఆ రోజు మన ముఖ్యమంత్రి గారు మాట్లాడితే పరిహాసం చేసినటువంటి పెద్దలందరూ ఒక్కసారి కళ్ళు తెరిచి చూడమని కూడా మిమ్మల్ని తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా హైటెక్ సిటీ కడితే హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారు స్వార్థం కోసం హైటెక్ సిటీ కట్టారన్నారు. ఇవాళ హైటెక్ సిటీ చూస్తే కళ్ళు చెదిరే విధంగా ఉంది. అదేవిధంగా అమరావతి నగరాన్ని కడతా ఉంటే అక్కడ ఎవరు ఉంటారో అక్కడ అంతా శ్మశానం అని చెప్పి విమర్శిస్తూ ఉన్నారు. మావి గారిని అదని పిచ్చి మాటలు మాట్లాడే పిచ్చి నాయకులు ఉన్నారు ఈ రాష్ట్రంలో. అది కూడా ఒకసారి ఆలోచన చేయండి. రాష్ట్రంలో అభివృద్ధి చెందాలి, అభివృద్ధి అజేయంగా పనిచేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. పూర్తిగా నరేంద్ర మోడీ గారు సహకారం చేస్తూ ఉన్నారు. ఎవరు హార్టికల్చర్ని దాదాపుగా 30,000 కోట్ల రూపాయలతో ఎక్కడైతే నీరు తక్కువ ఉంటుందో ఆ ప్రాంతంలో అభివృద్ధి చేయాలని రాయలసీమ ప్రాంతంలో 30,000 కోట్లని బడ్జెట్ తీసుకున్నటువంటి ప్రభుత్వం ఇది. అంటే రైతు నుంచే ఉత్పత్తి అనేది స్టార్ట్ అవుతుందనే విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలి. బయటికి తీస్తూ ఉన్నాడు. ఆ రైతు బాగుంటే మనం బాగుంటామని ఆలోచన చేసే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అనే విషయాన్ని తెలుసుకోకుండా నిన్నటి రోజున వెన్నుపోటు తినమని మాట్లాడుతూ ఉన్నారు. ఒక చెంచా మట్టి కూడా రోడ్లు కూడా వేయలేని మీరు, అంతేకాకుండా ఎక్కడ కూడా డ్రిప్ ఇరిగేషన్ లేదు,
రైతుకు ట్రాక్టర్ లేదు, పవర్ టిల్లర్ లేదు, వ్యవసాయ పనిముట్లు లేదు. అసలు వ్యవసాయానికి వెళ్తానికి దారి లేక ఒక ధాన్యం బస్తా పండిస్తే 10 రూపాయల నుంచి 20 రూపాయలు కూలిచ్చి బయటికి తెచ్చుకున్న సందర్భాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. అంత దురదృష్టమైన పరిపాలన నుంచి ప్రజలందరూ ఈరోజు మరి ఆర్థికంగా సంక్షోభంలో ఉన్న ప్రభుత్వంలో మరి అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, ఒక నిజాయితీపరుడైన పంచాయతీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు, దేశాన్నే బాగు చేయాలనే వ్యక్తి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రం డబుల్ ఇంజిన్ సర్కార్తో పరుగులు పెట్టిస్తూ ఉంటే కళ్ళు లేని కబోదుల్లాగా రోడ్లెక్కి నిన్న ధర్నా చేస్తూ ఉన్నారు వైసీపీ నాయకులు. మీకు అసలు కళ్ళు ఉన్నాయని అడుగుతా ఉన్నా. ఇవాళ రాష్ట్రంలో అభివృద్ధి చెందుతూ ఉంది. కనీసం తాడేపల్లి ఊళ్ళోకి రావడానికి రోడ్లు కూడా లేని పరిస్థితులు తీసుకొచ్చినటువంటి గత ప్రభుత్వం, ఏ విలేజ్ కనెక్టివిటీ లేని గత ప్రభుత్వం, ఏ రైతుని ఆదుకునేటువంటి గత ప్రభుత్వం, మీకు కళ్ళు కనపడతలేదన్నాడు. ఉద్యాన విశ్వవిద్యాలయం రైతులకు ఆధునిక వ్యవసాయం విజ్ఞానాన్ని అందిస్తుందని, శాస్త్రవేత్తల సలహాలను అందిపుచ్చుకొని రైతులు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని అన్నారు. ఉద్యాన విశ్వవిద్యాలయంలో రైతులు బాగు కోసమే ఈ రైతు సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల సారథ్యంలో కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమే ధ్యేయంగా పనిచేస్తుందని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతులు అనేక అవస్థలు పడ్డారని, కూటమి వచ్చిన వెంటనే రైతుల సమస్యలను అన్నింటినీ పరిష్కరించిందన్నారు. రైతుల సంక్షేమమే దేశానికి క్షేమమనే విశ్వాసంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. గతంలో వైసీపీ దోపిడీ ప్రభుత్వం అభివృద్ధిని గాలికి వదిలేసిందని అన్నారు. రైతులను ఎస్సీ, బీసీ తదితర అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి ఇప్పుడు వెన్నుపోటు అంటూ రోడ్లపై ధర్నాలు చేయడం తగదని ఎమ్మెల్యే విమర్శించారు. దోపిడీ ప్రభుత్వానికి మంచి పరిపాలన చేస్తున్న కూటమి ప్రభుత్వానికి తేడాను ప్రజలు గమనించాలని అన్నారు. ఉద్యాన విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ కె ధనంజయరావు మాట్లాడుతూ, మనకి రైతు సదస్సు నాడు ఇచ్చేసారు. అలాగే గౌరవనీయులు శ్రీమతి గంటా పద్మశ్రీ గారు, జిల్లా పరిషత్ అధ్యక్షుడు, పశ్చిమ గోదావరి జిల్లా, వాళ్ళు కూడా అలాగే రాష్ట్ర వ్యవసాయ, ఉద్యాన, సహకార, మార్కెటింగ్, ప్రస్తుతం డైరీ డెవలప్మెంట్, మత్స్య శాఖ మంత్రులు, సాయంత్రం రాత్రి 11 సీఎం గారు అర్జెంటుగా ఒక మీటింగ్ వైజాగ్లో ఉండటం వల్ల మరి దానికి కేంద్ర మంత్రులు మరి ఏర్పాటు డిస్కషన్ జరుగుతుంది. సీఎం గారు ప్రోగ్రాము కేంద్ర మంత్రులు మరి అందుట్లో నియోజకవర్గం మరి వైజాగ్ ఏరియా అంతా కూడా సారే చూసుకుంటారు కాబట్టి సీఎం గారు వెళ్ళమని చెప్పడం వల్ల పాపం వెళ్ళారు. కానీ మనసంతా మన మంత్రి గారు మనసంతా ఈ రోజు డాక్టర్ వైఎస్ హార్టికల్చర్ యూనివర్సిటీలో జరిగేటటువంటి రైతు సదస్సు మీదే ఉందనేది నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. తర్వాత దానికి విశిష్ట అతిథులుగా భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు కూడా, అలాగే పొయ్య మోషన్ రాజు గారు, గొట్టిపాటి రవికుమార్ గారు, నారాయణ గారు, విశ్వవిద్యాలయం అభివృద్ధి కోసం 17 కోట్లకు పైగా నిధులు అవసరం ఉందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. రైతులకు నిరంతరం అందుబాటులో ఉండి ఆధునిక వ్యవసాయ విజ్ఞానాన్ని అందిస్తున్నామని తెలిపారు. ఈ రైతు సదస్సులో రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి ఆధునిక పద్ధతుల్లో పండించిన పంటల ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. ఆధునిక వ్యవసాయ పరికరాలు, ఎరువులు, పురుగు మందులు తదితర కంపెనీల స్టాల్స్ ఏర్పాటు చేసి ఆయా ఉత్పత్తులపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, యూనివర్సిటీ అధికారులు, కూటమి నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. AV9 టీవీ న్యూస్, వెంకటరామన్నగూడెం.